హలో మిస్ రావు. ఇక్కడ మనకు కనిపిస్తుంది నరహరి, ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్. ఇతన్ని ఏసీబీ టచ్ చేస్తే 1.5 కేజీ బంగారం, 6 కేజీల వెండి, ఆయన బెడ్ కింద 2 కోట్ల రూపాయల డబ్బు, ఇక విల్లాలు, పొలాలు, అలాగే అపార్ట్మెంట్లు లెక్కే లేదు, 100 కోట్లకు పైగా అని చెప్పి ఏసీబీ వాళ్ళు చెప్తున్నారు. ఎవరిని టచ్ చేసినా కానీ 100 కోట్లకు పైనే. మరి ఇప్పుడు అవినీతి కోరులైనటువంటి ఉద్యోగుల్ని ఏమనాలి? తెలంగాణలో ఏసీబీకి స్వేచ్ఛనిచ్చారు. వారానికి కనీసం 2 అనకొండలు పడుతున్నాయి. తిమింగలాలు కూడా కాదు, అనకొండలు పడుతున్నాయి. వారానికి కనీసం 2. ఎవరిని టచ్ చేసినా కానీ 100 కోట్లు తగ్గట్లా. మరి అవినీతి పరులైనటువంటి ఉద్యోగుల్ని ఏం చేయాలి? ఉద్యోగులు అందరిని అంటలేదు, పదే పదే నేను చెప్తున్నా, అనేక వీడియోలు చేశా. వీళ్ళే చీడపురుగులు సమాజానికి, అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు. నిజాయితీ పనులు అంటలేదు. నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను, నిజాయితీ పనులని ఖచ్చితంగా గౌరవిస్తుంది సమాజం. వందల కోట్లు ఎక్కడొస్తాయండి? ఇన్ని వ్యాపారాలు చేస్తే వందల కోట్లు వస్తాయి. వీళ్ళకి ఇచ్చినటువంటి దైవం ఇచ్చినటువంటి ప్రసాదం ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం. ఈ ప్రభుత్వ ఉద్యోగానికి బాధ్యతలు స్వీకరించేటప్పుడు ఒక ప్రమాణ పత్రం చదువుతారు. ఆ ప్రమాణ పత్రంలో ప్రజాసేవకులు మేము, అలాగే ప్రభుత్వానికి మేము కట్టుబడి ఉంటాము, మేము ధర్మకర్తలమే అని చెప్పి చెప్తారు వీళ్ళందా ప్రమాణంలో. మరి వీళ్ళు చేసే పని ఏంటి? వీళ్ళని ఏమనాలి? చీడపురుగులు కాదు, ఇంకా ఏదన్నా పదం ఉంటే దాన్ని ఉపయోగించాలి. ఇట్లాంటి చీడపురుగులు సమాజాన్ని ఒకవైపు నుంచి కబళించి వేస్తున్నాయి, ఒకవైపు నుంచి తినేస్తున్నాయి. ఇంకొక వైపేమో అసలు మనం ఈ సమాజంలో బతకగలమా, భవిష్యత్తులో అసలు మనం ఈ సమాజంలో ఉండగలమా, జీవించగలమా అనేటువంటి అభద్రతాభావంతో సూసైడ్ చేస్తున్నాయి కుటుంబాలు. నెల్లూరు జిల్లా సంగం మండలంలో నిన్న జరిగింది ఒక కుటుంబం. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు, 65 సంవత్సరాల పాపం ఆయనకి. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, ఆయన భార్య, కుమారుడు 26 సంవత్సరాలు కుమారుడు, అందరూ ఒక మూకుమ్మడిగా సూసైడ్ చేసుకున్నారు. కారణం ఏంటి తెలుసా? ఈ సమాజంలో బతకలేము మనం, ఈ సమాజంలో మనం జీవించలేము అనేటువంటి ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినట్టు కుటుంబాలు చాలా ఉన్నాయి. దీనికి కారణం ఏంటి తెలుసా? ఇలాంటి తిమింగలాలు, ఇలాంటి అనకొండలు. అంతరం పెరిగినప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఎక్కువ అంతరం పెరిగినప్పుడు లేని వాళ్ళు అభద్రతా భావంలోకి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి సమాజంలో వస్తుంది. అందుకే నేను పదే చెప్తున్నా, అవినీతి పరులైనటువంటి ఉద్యోగులను క్షమించకూడదు. వాళ్ళని వేటాడాలి, వెంటాడాలి, నిలదీయాలి. వాళ్ళని అవసరమైతే చొక్కా పట్టుకోవాలి, గల్లా పట్టుకొని నిలదీయాలి వాళ్ళని. తెలంగాణలో నాకు తెలిసినంత వరకు తెలంగాణలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు 4-5 ఎంఆర్ వాళ్ళని పెట్రోల్ బస్ తగలబెట్టారు. అంటే అలా తగలబెట్టమని నేను చెప్పట్లేదు, నిలదీయమని చెప్తున్నా. ఇలాంటి అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు బెడ్ కింద కోట్లాది రూపాయలు వేసుకుని పండుకుంటున్నాడండి ఇతను. ఏమనాలి ఇలాంటి వాళ్ళని? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా వస్తుంది, లిస్ట్ చాలా వస్తుంది. పోయిన వారం ఒక ఎంప్లాయీని పట్టుకుంటే ఏసీబీ వాళ్ళు, అతను 3 కేజీలు బంగారం, 6 కేజీలు వెండి, విల్లాలు, 100 కోట్లకు పైన ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టు చూస్తే అసలు ఎంత దారుణంగా ఉందంటే, లిస్టు కొంత ఈ మధ్యకాలంలో పట్టుబడినటువంటి వాళ్ళు, ఏసీబీకి పట్టుబడినటువంటి వాళ్ళ లిస్టు తీస్తే 100 కోట్లకు పైన. ఇతను డిప్యూటీ డైరెక్టర్ ల్యాండ్ అండ్ సర్వే. ఇతని ఆస్తులు చూస్తే బ్యాంకుల్లో 3 కోట్ల రూపాయలు ఉన్నాయంట, 3 crores. బెడ్ కింద, బెడ్లో అంటే డబ్బుల మీద పనుకునే అలవాటు ఇతనికి, డబ్బుల మీద పనుకుంటాడంట. దాదాపు 1,54,00,000 రూపాయలు బెడ్ కింద వేసుకుని పనుకున్నాడు. 5 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయండి ఇతనికి, 5 కోట్ల డిపాజిట్లు, 1.5 కేజీ బంగారం, 8 కిలోల వెండి, 100 కోట్ల పైనే లెక్కేస్తున్నారు ఇంకా ఏసీబీ వాళ్ళు. ఇక ఈ మధ్య ఈఎన్సీ, R&B ఈఎన్సీ మోహన్ నాయక్ అతని పేరు, అతన్ని పట్టుకుంటే అతనికి బంగారం బిస్కెట్లు, 13 బంగారం బిస్కెట్లు, 1 కిలో బంగారం, అనేకమైనటువంటి ల్యాండ్స్, విల్లాలు, అతనే 100 కోట్ల పైనే. ఇక మల్కాజ్గిరిలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ స్పెషల్గా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్, ఇతన్ని రైడ్ చేస్తే ఇతను 100 కోట్ల పైనే ఉన్నాయి ఇతనికి.
తర్వాత సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ మహేంద్ర ట్రాప్, ఇతన్ని ట్రాప్ చేస్తే ఇతను అంతే, ఇతను 100 కోట్ల పైనే. ఇక కలెక్టర్ కరీంనగర్ జిల్లా వెల్ఫేర్ ఆఫీసులో ICDS అక్కడ పట్టుకుంటే అక్కడ కోట్ల రూపాయలు, ఎవరిని పట్టుకున్న కోట్లే. నల్గొండ వక్ఫ్ ఇన్స్పెక్టరు, సైదాపూర్ మండలం సర్వేయరు, ఎవరిని పట్టుకున్నా కానీ ఇదే. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే చెప్పవసలు, ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ మధ్య 5 కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ దొరికాడు ఒక ఆయన గిరిజన శాఖలో. ఆయన ACB ట్రావెల్లో దొరికితే శ్రీనివాస్ అని అతని పేరు, శ్రీనివాస్ అతని పేరు, బిల్లులు మంజూరు చేయడానికి 5 కోట్ల రూపాయల లంచం. అప్పటికి ఆల్రెడీ అంతకుముందు 3 సార్లు ట్రాప్ అయ్యాడు ఆయన, 4గోసారి ట్రాప్ అయ్యాడు ఈయన 5 కోట్ల రూపాయలు తీసుకుంటూ. తర్వాత కాకినాడ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన చోడపు రెడ్డి శివకుమార్, ఇతను ACB రైడ్ చేసి ఇతని దగ్గర కోట్ల రూపాయలు బయటపడ్డాయి. ఇలా చెప్పుకుంటూ పోతే శామీర్పేట తహసీల్దారు, అతనంతే కోట్లు బయటపడ్డాయి. ఇలా ఎవరిని కదిలించిన ఉద్యోగుల్ని అనేక మంది లిస్ట్ ఉంది, బోల్డంత లిస్ట్ ఉంది. ఈ లిస్టు చూస్తుంటే ఉద్యోగుల్ని వెంటాడాలి కాక్రోచ్లు. ఈ కాక్రోచ్లు అవినీతి మీద వ్యతిరేకంగా పోరాటం కాదు, నిలదీయాలి. ఆల్రెడీ పోరాడితే మాట వినే పరిస్థితి లేదు ఇప్పుడు. ఉద్యోగుల యొక్క అవినీతి డిపార్ట్మెంట్ వైజ్ కేంద్ర ప్రభుత్వం లిస్ట్ అవుట్ చేసింది. 80% అబో అవినీతి ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అనేక ఉన్నాయి. 50% తక్కువ అసలు ఏ డిపార్ట్మెంట్లో లేదు. ఏదో పాఠాలు చెప్పుకునేటువంటి టీచర్లు వీళ్ళు తప్ప, కొన్ని డిపార్ట్మెంట్స్ తప్ప ఆల్మోస్ట్ 80% అవినీతి కంపు కొడుతుంది. సమాజాన్ని పీల్చుకు తింటున్నారు. సమాజంలో ఉన్నటువంటి పేదల్ని జలగల్లాగా వేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలకి పెడుతున్నారు. వాళ్ళ కుటుంబాలకి ఈ తరం పెట్టచ్చు, నెక్స్ట్ తరం పోతారు. అవినీతి సొమ్ముతోటి మీ కుటుంబానికి పెడితే మీ కుటుంబం మొత్తం నెక్స్ట్ తరమైన అనుభవిస్తుంది. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించి అవినీతి సొమ్ము, ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి సొమ్ముని మీ ఖాతాల్లో వేసుకొని ఎవరి సొమ్మని మీరు అనుభవిస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరాణజీవులు. వాళ్ళు అన్నం తినేటప్పుడు ఆలోచించాలి, ఈ అన్నం ఎక్కడి నుంచి వస్తుందని. మీరు రక్తపు కూడి తింటున్నారు. అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు రక్తపు కూడి మీరు తినేది. మీకు ఇది ఇప్పుడు ఈ తరంలో మీరు బాగున్నారని మీరు అనుకుంటున్నారు. ఇది మళ్ళా వచ్చే తరానికి మిమ్మల్ని వేటాడుతుంది. ప్రవచనకర్తలు చెప్పేది అదే, ఆధ్యాత్మికతలు చెప్పేది అదే. ఎంత అవినీతి? 100 కోట్ల. ఎక్కడి నుంచి వస్తాయి 100 కోట్లు? ఎంత వ్యాపారాలు, ఎన్ని వ్యాపారాలు చేస్తూ వస్తాయి? ఎంత కష్టపడితే 100 కోట్లు రావాలి? ఉదారంగా వచ్చేటువంటి డబ్బు నడమంతరపు సిరి మీ పతనానికి నాంది. సమాజాన్ని మీరు కుప్పగొలుస్తున్నారు. తాజాగా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కాగ్ రిపోర్ట్ని చదవండి. మీరు తినేవాళ్ళు అయితే మీరు చదవండి. ఏం చెప్తుందో తెలుసా కాగ్ రిపోర్టు? మొత్తం రెవెన్యూలో 80% జీత బత్యాలకి పెన్షన్లకి వెళ్ళిపోతుందని చెప్తుంది. మూలధనం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు రాష్ట్రాలు. గతంలో దాదాపు 2011 కంటే కూడా 3 రెట్లు రాష్ట్రాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంట మీ కారణంగా, అవినీతి పడినటువంటి ఉద్యోగుల కారణంగా 3 రెట్లు అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఉద్యోగులకి జీతాలకి, బత్యాలకి, పెన్షన్లకి ఇవ్వడానికి ఖర్చు పెడుతున్నారు. మరి మూలధనంలో 1 పైసా ఖర్చు పెట్టకపోతే రెవెన్యూ ఎక్కడ వస్తుంది? మీ ఇంట్లో అయితే అదే చేస్తారా? మీ ఇంట్లో లెక్కలు అదే చేస్తారా? కొంచెం ఆలోచించాలి సమాజం గురించి. ఉద్యోగం వచ్చింది, మీరు ప్రజలు ఇచ్చేటువంటి సొమ్ముతోటి, ప్రజలు కట్టేటువంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ తోటి మీరు బతుకుతున్నారు. మీరు తినే తిండి మొత్తం ప్రజల సొమ్ము, ప్రజల రక్తం, ప్రజల స్వేదం. మీరు చేసేటువంటి పనులు ఏంటి? మీరు నెల జీతాలు తీసుకుంటూ లక్షలు అవినీతి పాల్పడుతూ సమాజాన్ని కుప్పగొలుస్తున్నారు. ఇవాళ సంక్షోభంలోకి వెళ్తుంది. ఇవాళ కాగ్ రిపోర్ట్ చెప్పింది ఆయా రాష్ట్రాలు శ్రీలంక మాదిరిగా తయారవుతున్నాయని చెప్పి మెన్షన్ చేసింది. మీరు చదవండి కాగ్ రిపోర్ట్. లేటెస్ట్గా కాగ్ రిపోర్ట్ రిలీజ్ అయింది. కనీసం అదన్నా చదవండి. నెలకు జీతాలు తీసుకుంటున్నారు కదా, లక్షలు, అదన్నా చదవండి. కొంచెం ఆలోచించాలి. సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది భారతదేశం, రాష్ట్రాలు శ్రీలంక లాగా మారుస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఖజానాకి రావాల్సినటువంటి డబ్బు రాకుండా మీ సొంత ఖాతాలోకి వేసుకుంటున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ACB నిద్రపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ACB స్వేచ్ఛగా పనిచేస్తుంది. ఒక వారానికి 2 పట్టుకుంటుంది.
అట్లీస్ట్ ఆ భయం అన్నా ఉండాలి కదా. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కేసులు ఏసీబీ కేసులు ఇస్తే వాటిని రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నటువంటి నేతలు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. సో వీళ్ళకి ఉద్యోగ సంఘ నేతలు అని చెప్పి చెప్పుకుంటుంటారు కొంతమంది, అందరిని కాదు. నేను అదే చెప్తున్నాను, ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో, ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. నిజాయితీ పనులు అనేటువంటి వాళ్ళకి గౌరవిస్తాం, దండం పెడతాం, వాళ్ళకి సన్మానాలు కూడా చేస్తాం. ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వాళ్ళని వెంటాడి వేటాడాలి, లేదంటే ఈ సమాజం బాగుపడదు. ఈ సమాజం బాగుపడాలంటే ఫస్ట్ ఉద్యోగం సంఘాల నేతలు, ఉద్యోగులు వీళ్ళు మారాలి. వీళ్ళు గైడెన్స్ ఇవ్వకపోతే పొలిటికల్ లీడర్లకు ఏం తెలియదు. అసలు పొలిటికల్ లీడర్లకి చట్టాలు మీద అవగాహన ఉండదు, ఎక్కడ లూప్ హోల్స్ ఉంటాయో తెలియదు. వాళ్ళందరికీ అవినీతి మార్గాన్ని చూపించేదే ఉద్యోగులు, అవినీతిపరమైన ఉద్యోగులు. అందరు కాదు, అవినీతిపరమైన ఉద్యోగులు. 100 కోట్లు ఒక్కోళ్ళ దగ్గర టచ్ చేస్తే బయటపడుతుంది. అంటే మామూలు ఉద్యోగి దగ్గర నెలకి 70,000 రూపాయలు తీసుకునేటువంటి జీతం తీసుకునేటువంటి ఉద్యోగి దగ్గర 100 కోట్లు ఎలా ఉంటాయండి? ఎలా సాధ్యమవుతుంది? అసలు ప్రశ్నించాలి. కాక్రోచ్లు ఇది ప్రశ్నించాలి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏసీబీ నెంబర్లు నేను మీకు తెలంగాణ ఎలాగో ఏసీబీ తన పని తాను చేసుకుపోతుంది చురుగ్గా. అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఈ నెంబర్లకి ఫోన్ చేసి అవినీతి పరులైనటువంటి ఉద్యోగుల నెంబర్లు మీరు ఇవ్వండి, వాళ్ళ మీద ఏసీబీ రైడ్ చేస్తుంది. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం చెప్పినా కానీ రెవెన్యూ శాఖలో ఇవాళ కూడా పని కావట్లా. రీసర్వే చేయడానికి ఇంతవరకు రీసర్వే చేయడానికి పగడ్బందీగా, నిజాయితీగా, పారదర్శకంగా చేయలేకపోతున్నారు అక్కడ చాలామంది. అనేక గ్రామాల్లో ఈ సమస్య అలానే ఉంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అనేక మంది ఇబ్బంది పడితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను రద్దు చేస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తే దాన్ని సరిచేయాల్సినటువంటి ఉద్యోగులు ఇవాళకు కూడా రైతుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఎకరాకి 20,000 నుంచి 50,000, ₹1,00,000 అడుగుతున్నటువంటి అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళ మీద మీరు ప్రజలు తిరగబడాలి. అందుకని నేను నెంబర్స్ ఇస్తున్నా మీకు. ఆ నెంబర్స్ మీరు నోట్ చేసుకోండి. ఎవరైనా సరే డబ్బులు అడిగితే ఈ నెంబర్లో ఫోన్ చేయండి. ఈ నెంబర్లో ఫోన్ చేసి మీరు కంప్లైంట్ చేయండి ఎవరైతే డబ్బులు అడుగుతున్నారో వాళ్ళ మీద. అప్పుడు ఏసీబీ వాళ్ళు చూస్తారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేకించి తెలంగాణకి అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ చైతన్యవంతమైనటువంటి రాష్ట్రం, ప్రజలు కూడా చైతన్యమైనటువంటి ప్రజలు. అందుకే ఏసీబీకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వారానికి 2 పట్టుకుంటున్నారు. ఇలా కొనసాగుతూ ఉంటే ఏసీబీ రైట్స్ కనీసం కంట్రోల్లోకి వస్తారు. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత స్థాయిలో అయినా అవినీతి పరులైనటువంటి వాళ్ళు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యం కావాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ నెంబర్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ చూడండి, అవినీతి ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో ఏసీబీని సంప్రదించండి. టోల్ ఫ్రీ నెంబర్ 1064 టోల్ ఫ్రీ నెంబర్. వాట్సాప్ నెంబర్ 8333995858. ఇది మీరు నోట్ చేసుకోండి. మీది ఎప్పుడు మీకు ఈ లిస్ట్ మీ జేబులో ఉండాలి. ఈ లిస్ట్ ఖచ్చితంగా మీ జేబులో ఉండాలి. ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో నెంబర్లో ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కానీ వీళ్ళు కనుక రెస్పాండ్ కాకపోతే అప్పుడు సీఎం కంప్లైంట్ చేయండి, సీఎం ఆఫీస్కి కంప్లైంట్ చేయండి, సీఎం ఆఫీస్కి కంప్లైంట్ చేయండి. అనేకం ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు కంప్లైంట్ చేయడానికి అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇంటి దగ్గర నుంచే కంప్లైంట్ చేయొచ్చు. మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచే కంప్లైంట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నారు dg_acb@ap.gov.in. దీనికైనా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇది వీళ్ళు ఎవరైనా ఈ ఆఫీసర్స్ రెస్పాండ్ కాకపోతే దీనికి మీరు కంప్లైంట్ చేయొచ్చు ఈ వెబ్సైట్లో. జిల్లాల వారీగా ఏసీబీ సంప్రదింపులు. కర్నూలు జిల్లా డిఎస్పీ నర్సింగ్రావు పేట ఫోన్ నంబర్ 08518237273. అలాగే సెల్ నంబర్ 9440446178. అనంతపురం డిఎస్పీ శ్రీ సదన్ సంగమేష్ నగర్ ఆఫీసు అడ్రస్. ఇక్కడ 08554274170. సెల్ నంబర్ 9440446181. చూడండి, 9440 అనేది కామన్ ఏసీబీకి కామన్ కోడ్. ఆ తర్వాత మారుతుంటాయి జిల్లాల వారీగా. నెల్లూరుకు వచ్చేసి 9450446184. ఒంగోలుకు సంబంధించి డిఎస్పీ ఇక్కడ 94044618 ఇది ల్యాండ్ లైన్ నెంబరు. ఈ 08592 అనేది ల్యాండ్ లైన్ నెంబరు. ఇది మొబైల్ నెంబరు 944044
46189 ఒంగోలుది. తర్వాత తిరుపతి 9440446190 ఇది ల్యాండ్లైన్ నెంబర్. 08772220252. తర్వాత కడప డిఎస్పి మారుతి నగర్లో ఉంటుంది ఆఫీసు. ల్యాండ్లైన్ వచ్చేసి 08562244637. మొబైల్ నెంబర్ 9440446191. తూర్పుగోదావరి రాజమండ్రిలో ఉంటుంది ఆఫీసు. 08883246783. ల్యాండ్లైన్ మొబైల్ నెంబర్ 9440446160. కాకినాడది వచ్చేసి 08842342785. ల్యాండ్లైన్. సెల్ నెంబర్ వచ్చేసి 9440446161. ఏలూరు 0881222322012. ఇది ల్యాండ్లైన్. మొబైల్ నెంబర్ వచ్చి 9440446157. కృష్ణా జిల్లా విజయవాడ 08662474140. ఇది ల్యాండ్లైన్. మొబైల్ 9440446164. గుంటూరు చంద్రమోహన్ నగర్లో ఉంటుంది ఆఫీసు. 08632225850. ల్యాండ్లైన్. సెల్ ఫోన్ వచ్చేసి 9491. ఇది గుంటూరుది డిఫరెంట్గా ఉంది, ఈ సిరీస్లో లేదు. గుంటూరుది 9491305638. విశాఖపట్నం డిఎస్పి ఇక విశాఖపట్నం వచ్చేసి 08912552894. మొబైల్ నెంబర్ వచ్చేసి 9440446170. విజయనగరం వచ్చేసి ల్యాండ్లైన్ 08922276404. మొబైల్ నెంబర్ వచ్చేసి 9440446174. శ్రీకాకుళం 08942222754. ల్యాండ్లైన్ ఇది. సెల్ ఫోన్ వచ్చేసి 9440446124. ఇది అవినీతి అంతం చేయడానికి మీ వంతు కృషి చేయండి. ఈ నెంబర్లు చూసుకోండి, ఈ నెంబర్లు మీ దగ్గర పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్లు మాత్రమే ఇచ్చాను నేను, ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు చాలా చైతన్యంగా ఉన్నారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వారానికి 2-3 ఏసీబీ రైడ్ చేస్తుంది. ఏసీబీ కూడా స్వేచ్ఛ ఇచ్చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్వేచ్ఛ ఇచ్చారు. కానీ వాళ్ళు రైడ్స్ చేయట్లా. ఏసీబీ రైడ్స్ చేస్తే అప్పుడు మొత్తం భాగవతం బయటపడుతుంది. కొన్ని కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నారు. సో వాళ్ళు అంతు చూడాలంటే మీరందరూ ఖచ్చితంగా చైతన్యం చూపించాలి. మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏసీబీ అధికారులు ఖచ్చితంగా ఒకరిని కాబట్టి ఇంకొకరినైనా పట్టుకుంటారు. ఆ రైడ్స్ కంటిన్యూగా జరుగుతుంటే కొంతమేరకైనా అవినీతిపరమైనటువంటి ఉద్యోగుల యొక్క వేగం తగ్గుతుంది. ఫలితంగా సమాజం బాగుపడుతుంది. భవిష్యత్ తరాలకి మనం మెరుగైనటువంటి సమాజాన్ని ఇవ్వగలం. లేదంటే శ్రీలంక లాంటి సమాజం రాబోతుందని చెప్పి నేను చెప్పడం కాదు, కాగే చెప్తుంది. మరి శ్రీలంక లాంటి సమాజాన్ని ఈ అవినీతిపరమైనటువంటి ఉద్యోగులు కావాలనుకుంటున్నారా, వాళ్ళని ఏమనాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.